రైతులు లేకుండానే ఇన్నేళ్లు బీఆర్ఎస్ ధర్నాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాలకు రైతులే వస్తలేరని వాళ్ళ లీడరే ఒప్పుకున్నారని అన్నారు. ధర్నాకు 100 మంది వస్తే అందులో 4 రైతులు కూడా ఉండట్లేదని, అంతా పార్టీ కార్యకర్తలేనని గులాబీ లీడర్లే చెప్పారన్నారు మంత్రి. చెన్నూరులో ఓటమి ఫ్రస్ట్రేషన్తోనే బాల్క సుమన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు వివేక్ వెంకటస్వామి. ఇక చట్టాన్ని చేతిలోకి తీసుకుని షో చేయాలని బాల్క ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించేదే లేదని, చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి. ఇక గత ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు చేసిన బాల్కకు ఆ డబ్బంతా ఎక్కడిదని ప్రశ్నించారు. బాల్క సుమన్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా టేకుమట్ల ఐకేపీ సెంటర్లో పర్యటించిన వివేక్ ప్రభుత్వం చివరి గింజ వరకు కొంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. అది సరిగా కొనుగోలు నడుస్తుంది. కానీ ఈ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా రైతులలో ఒక భయం, ఒక ఆందోళన కలిగిస్తున్నారు. లేదు వర్షాకాలం వస్తుంది, మళ్ళీ తర్వాత ఎవరు కూడా కొనరు అని చెప్పి ఒక భయం క్రియేట్ చేసి రైతులకు ఆదుకోవాలి కానీ పోయి రైతులను రెచ్చగొట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. మీరు మొన్ననే చూసినారు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ రైతులు కూడా ఆందోళన చేస్తలేరు, కానీ ఖాళీ టీఆర్ఎస్ నాయకులే పోయి ఇక్కడ సరిగా నడుస్తలేదు మీరు అని ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రైతుల సమస్య. ఇది అందరు కూడా పార్టీలు పక్కకు పెట్టుకొని రైతులను ఎట్లా ఆదుకోవాలి, రైతులను ఎట్లా వారికి భరోసా కల్పించాలి, ఆ భరోసా కల్పించకుండా వీళ్ళు ఆందోళన కల్పిస్తున్నారు. ఇప్పుడు బాల్క సుమన్ ఓడిపోయింది, ప్రజలే ఓడగొట్టినరు తెలుసు. అప్పుడు ఆ సమయంలో వారి హయాంలో వందలాది లారీలు ఉంటుండే ఇక్కడ శాండ్ మాఫియా దందా కోసము. అప్పుడు ఆయన శాండ్ మాఫియా చేస్తుండే, లారీలన్నీ కూడా ఇక్కడనే ఉంటుండే. ఆయనకు హ్యాబిట్ అయిపోయింది, ఈ దందాలు చేసేట్లా హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడేమో ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి చెయ్యాలి, తెలంగాణ ఉద్యమం లేక చెయ్యాలని చెప్పి చట్టం చేతులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చెన్నూరు ప్రజలకు అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారో. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు సింగరేణి సంస్థని ఎట్లా వాళ్ళు పాడు చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. అందు గురించి వారు ఏదైతే చట్టం ఉందో 10 సంవత్సరాలు చట్టం ప్రకారంగానే నడిపించింది కదా వాళ్ళు కూడా. అప్పుడు ఎవరు వారికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. వారు కూడా చట్టం ఫాలో చేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా చట్టం ప్రకారంగా ఉంటే వారికి మంచిది, మనకి మంచిది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కూడా ఎవరైతే చట్టం వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ వ్యతిరేకంగా జరూర్ కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. రైతులు ఎవరు కూడా వస్తలేరని అంటే ఎందుకు వస్తలేరు, నీ మీద భరోసా లేదని వస్తలేరు. అసలు ఆయన అర్థం చేసుకోవాలి. ఖాళీ కార్యకర్తలకు పైసలు ఇచ్చి వాళ్ళని రామని మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు కూడా అదే వాళ్ళు క్యాడర్కి ఖర్చు పెట్టుకుంటున్నారు. జోరు మాది ఉందని చూపించాలనికే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ జోరు నడవదు. కేసులు 100 కేసులు అన్నాడు అప్పుడు 2014 ఎలక్షన్లో 100 కేసులు అన్నాడు. మళ్ళీ 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు మొన్న ఎలక్షన్లో? 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలు అడగాలి ఆయనకు. అన్ని శాండ్ మాఫియా ఇవన్నీ భూ మాఫియా చేసినందుకు 100 కోట్లు వచ్చి ఖర్చు పెట్టండు. అదే అనుకుంటున్నాడు ఆయన. కొద్దిగా కామ్ డౌన్ కామను. 1,00,000 ఉద్యోగాలు ఉండే సింగరేణి సంస్థల, దాన్ని 38,000 ఉద్యోగాలు చేసిండు ఆయన 10 సంవత్సరాల హయాంలో. అప్పుడు కాలు పెట్టనుండే నేను ఉద్యోగాలు తక్కువ చేసినా, నేను చెన్నూరు ప్రజలకు అందరికీ కూడా సింగరేణి కార్మికులు అన్యాయం చేసినానని చెప్పి ఆయన క్షమాపణ కోరాలి.